వాళ్ళు ఎవరికో కింద పదవులో లేదంటే రేపు నామినేటెడ్ పదవులో ఇస్తారు అనే వాళ్ళకు ఆస్తో ఉంటారు, పనిచేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేసినట్టు కాదు. ఎందుకు దాంట్లో ఇవ్వాలి కదా. ఇప్పుడు దాంట్లో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడే తెలియదు కదా. ఆయన అదేంటంటే నామినేటెడ్ పదవులు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే అందరూ ఆశ పెట్టుకుని కొంతమందికి ఇచ్చారనుకోండి అసంతృప్తి ఉంటుంది, ఏమి రాదు మీకు పోండి అని చెప్పి ఆ తర్వాత ఇచ్చారనుకోండి సంతోషం ఉంటుంది. సైకలాజికల్ ట్రీట్మెంట్. ఆయన మంచి సైక్రాటిస్ట్ పవన్ కళ్యాణ్. సైకలాజికల్ గా మీకేం లేదు, మీరు అట్లాంటి ఏం ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి ఇస్తాడు. అప్పుడు సంతోషం కదా. అదే లేదనుకోండి, ఇప్పుడు వైసీపీలో మళ్ళీ అందరు మాకు పొట్లు వస్తాయి అనుకుని రాకి ఇప్పుడు జగన్ మీద ద్వేషించి చివరికి ఓడగొట్టాలనుకోవాలా. అక్కడ జరిగిన లోపల ఇప్పుడు ఎదురోడి నుంచి చూసి మనం రెండు రకాలుగా ఫాలో అవ్వచ్చు. ఒకటి వాళ్ళలాగా మనం పోవడం, రెండోది వాళ్ళలాగా మనం ఉండకుండా ఉండటం. ఇప్పుడు జగన్ ని ఫాలో అవ్వట్ల పవన్ కళ్యాణ్, జగన్ ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. అది మొత్తానికి పవన్ కళ్యాణ్